కానా అనే ఊరిలో విశ్వాసుల మధ్య జరుగుతున్న పెళ్ళది. ఆ పెళ్లికి యేసయ్య వెళ్ళాడు. ఆ పెళ్లిలో యేసయ్య ఉన్నాడు. కానీ ఆ పెళ్లిలో సమస్య వచ్చి పడింది. యేసయ్య ఉన్నాడు, అయినా సమస్య వచ్చి పడింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నా వివాహ బంధంలో, నా వివాహంలో సమస్య వచ్చి పడింది. వాక్యానుసారంగా నేను పెళ్లి చేసుకున్నా, అయినా నా మ్యారేజ్లో సమస్య వచ్చింది. ఆ సమస్య వల్ల నేను సతమతం అయిపోతున్నాను. కన్నవాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావటల్లా అనే పరిస్థితి గుండా మనలో ఎవరైనా వెళ్తున్నారా? దయచేసి గమనించండి. ఆనాడు కానా అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో జరుగుతున్న పెళ్లిలో యేసు ఉన్నాడు. యేసు ఉన్నప్పటికీ కూడా ఆ పెళ్లిలో సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే కొరత. ఏమిటి ఆ కొరత అంటే ద్రాక్షరసము అయిపోయింది. కొరత. ఈరోజు నీ పెళ్లిలో ఏదైనా కొరత ఉందా? ఒక్కసారి ఆలోచించు. ఏమిటి ఆ కొరత? ఆ కొరతను నా ప్రభువు తీర్చటానికి చాలినవాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. ఇంటిలో ఏదైనా సమస్య వస్తే, 4 గోడల మధ్య ఏదైనా సమస్య వస్తే, దాన్ని 4 గోడల మధ్య దేవునికి చెప్పినట్లయితే నా ప్రభువు దానికి పరిష్కారము ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా 4 గోడల మధ్య వచ్చే సమస్యలు నలుగురితో చెప్పుకున్నట్లయితే దానివల్ల నవ్వులు పాలైపోయింది నీ కుటుంబం. ఆ రోజు ఆ వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మూడో కంటికి తెలియకుండా మరియా చేసింది ఏమిటంటే మెల్లగా వచ్చి ఆ సమస్య ఎవరికి చెప్పింది? యేసయ్యకి చెప్పింది. యేసయ్యా, యేసయ్యా, ఏంటమ్మా, ద్రాక్షరసము అయిపోయిందయ్యా. ఎవరికి చెప్పింది? యేసయ్యకి చెప్పింది. యేసయ్య పక్కన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పలా. ఎవరికి చెప్పింది? యేసయ్యకి చెప్పింది. అమ్మా, అయ్యా, నీ ఇంట్లో సమస్య వచ్చిందా? నీ వివాహంలో సమస్య వచ్చిందా? నీ పెళ్లిలో సమస్య వచ్చిందా? ఎవరో చెప్తే ఆ సమస్య తీరుతుంది. నా ప్రభు అయినా యేసుక్రీస్తుకు చెబితేనే సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థను ప్రారంభించింది ఆయన, వివాహ బంధాన్ని సృష్టించిందే ఆయన. వివాహానికి సృష్టికర్త దేవుడు. సృష్టికర్త అయినటువంటి దేవునికి నీ వివాహంలో వచ్చిన సమస్యను చెప్పినట్లయితే దాన్ని పరిష్కరిస్తాడు, అందులో సందేహము లేదు. ప్రభువుకు నీ సమస్య చెప్పుకొని నీ కాపురాన్ని కట్టుకుంటావా? ఈరోజు మాట ఇస్తావా దేవునికి? ప్రభువా, నా వివాహంలో ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పనయ్యా, నీకొక్కడికే చెప్తానయ్యా, నువ్వు ఇచ్చే పరిష్కారాన్ని పొందుకుంటానయ్యా, నా నోటిని అదుపులో ఉంచుకుంటానయ్యా అని దేవునికి మాట ఇవ్వు. నీ కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేయి.